హలో గైస్, ఇమాజిన్ చేయండి మీరు ఒక ప్రాజెక్ట్ మీద డీప్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక ఎర్రర్ ఫిక్స్ చేయడానికి గంటల తరబడి కష్టపడుతున్నారు. కాన్సన్ట్రేషన్ పీక్స్లో ఉంది, అలానే ఫ్రస్ట్రేషన్ కూడా అదే రేంజ్లో ఉంది. కానీ బగ్ మాత్రం ఇంకా సాల్వ్ కాలేదు. సో మీకు సింపుల్ ఒక థాట్ అయితే వస్తుంది. ఓకే, గిటప్ కోపైలట్ లేదా ChatGPT ఓపెన్ చేస్తారు. విత్ ఇన్ 2 to 3 secondsలో మీ సొల్యూషన్ అయితే ఇచ్చేస్తుంది. సో మీలో కూడా డౌట్ వచ్చింది కదా, ఇంకా ఇలానే ఇంకా అడ్వాన్స్ అయితే మన డెవలపర్స్ సర్వైవ్ అవ్వగలమా? అసలు మాకు జాబ్స్ ఉంటాయా లేవా? వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ప్రాపర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వై లర్న్ కోడింగ్? అసలు కోడింగ్ ఎందుకు? సో ముందుగా కోడింగ్ నేర్చుకోవడం ఎందుకు యూస్ఫుల్ అంటే, ఇది మనలో ఉన్న లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో అసలు కోడ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎర్రర్ ఎప్పుడు ఎలా వస్తాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కోడింగ్ నేర్చుకుంటేనే తెలుస్తుంది అనమాట. అంటే ఏ కోడ్ రాయడంలో హెల్ప్ చేస్తుంది, కానీ మనం కోడ్ ఎలా వర్క్ చేస్తుందో బేసిక్స్ తెలుసుకుంటే ఎర్రర్స్ని ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకే, సో కోడ్ నేర్చుకోవడం డిజిటల్ వరల్డ్లో సర్వే అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ కోడింగ్లో ఎలా యూజ్ అవుతుందో ప్రాపర్గా చూద్దాం. గిటప్ కోపైలట్ లేదా ChatGPT లాంటి టూల్స్ స్నిప్పెట్స్ జనరేట్ చేయడం కానీ, సింటాక్స్ ఎర్రర్ ఫిక్స్ చేయడం కానీ, బేసిక్ కోడ్ రాయడంలో కానీ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తూ ఉన్నారనుకోండి, లైక్ బేసిక్ HTML స్ట్రక్చర్, CSS యానిమేషన్స్ లాంటి పనులు ఏ టూల్తో చేయించుకోవచ్చు. ఆర్ స్మాల్ బగ్ ఫిక్స్ చేయడంలో ఏ సజెషన్స్తో టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. కానీ ఏ బేసిక్ టాస్క్లో మాత్రమే హెల్ప్ చేస్తుంది, కానీ కాంప్లెక్స్ టాస్క్లో లిమిటేషన్స్ అయితే చాలా ఉంటాయి. సింపుల్ పనులు మాత్రమే ఏ హ్యాండిల్ చేయగలదు, కానీ డీపర్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఏ హ్యాండిల్ చేయలేదు. ఓన్లీ ఫర్ కోడ్ సజెషన్స్ ఇవ్వగలుగుతుంది, కోడ్ జనరేట్ చేస్తుంది, కానీ అంతకుమించి ఎటువంటి హెల్ప్ అయితే మనకు చేయదు. ఏ అన్ని కోడింగ్ టాస్క్ని హ్యాండిల్ చేయగలదా? నాట్ రియలీ. ఏ ఇంప్రెసివ్గా ఉంటేనే ట్రూ, కానీ హ్యూమన్స్లో ఉండే క్రియేటివిటీ, లాజిక్, అండర్స్టాండింగ్ అయితే ఏలో లేదు. ఇమాజిన్ చేస్తే మీరు ఒక యాప్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, ఏ బేసిక్ యూఐ ఎలిమెంట్స్ జనరేట్ చేయగలదు, కానీ క్రియేటివిటీ ఏలో అయితే లేదు. ఓకే, ఇలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో కూడా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లాంటి ఇష్యూస్ ఏవైనా ఉంటే ఫిక్స్ చేయలేదు అసలు. సింపుల్ రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉంటాయో ఆ వాటికి మాత్రం ఏ అయితే చాలా మంచిది, కానీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లో ఇంకా హ్యూమన్ మైండ్ అయితే చాలా వరకు అవసరం ఉంది. అందరికీ ఏ ఫ్లాషీగా, ఫ్యూచరిస్టిక్గా కనపడుతుంటుంది, కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఈ టూల్స్ని డైరెక్ట్గా యూజ్ చేయడంలో కొంచెం కంగారు పడతాయి. ఎందుకంటారా? మీకు అందరికీ తెలిసిందే, డేటా ప్రైవసీ. సో థింక్ చేయండి, మీరు ఒక కామర్స్ కంపెనీలో సెన్సిటివ్ డేటా హ్యాండిల్ చేస్తున్నారు. కస్టమర్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డేటా ఇలాంటివన్నీ కూడా ఇవి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి కదా. ఈ డేటా థర్డ్ పార్టీ యాక్సెస్ చేయగలదా? అసలు లీక్ అవ్వకుండా డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుందా లేదా? ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఫిన్టెక్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. హై సెక్యూరిటీ యాప్ డెవలప్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ డేటా కాబట్టి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కేసులో ఏ టూల్స్ సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఫంక్షన్స్ జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, ఇట్స్ ట్రూ. కానీ సైబర్ అటాక్స్, డేటా సెక్యూరిటీ ఆప్టిమైజ్ చేయడంలో ఏ లిమిటేషన్ చాలా వరకు ఉంటాయి. ఎస్పెషలీ ఫిన్టెక్ కంపెనీలకు అనమాట. లైక్ పేటిఎం, గూగుల్ పే ఇలాంటి కంపెనీస్కి ఎలా ఉంటుందంటే, డేటా అనేది బ్యాక్ బోన్ లాంటిది. ఏ ఓపెన్గా వాడితే డేటా సెక్యూరిటీ రిస్క్ ఉంటుందన్న భయం ఉంటుంది. అందుకే కంపెనీస్ ఏ టూల్స్ని కాషియస్గా వాడడం స్టార్ట్ చేశాయి. సో నేను కోడింగ్ నేర్చుకోవాలా? ఎస్. ఏ అయితే మనకి హెల్ప్ చేస్తుంది, కానీ కోడింగ్ బేసిక్స్ ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మేజర్ డీబగ్గింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఉండాలి. సో ఇప్పుడున్న అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఏ డెవలపర్స్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందా, చేయదా? అసలు జాబ్ ఉంటుందా, ఉండదా? సో ఇండస్ట్రీలో డెవలపర్స్ డిమాండ్ అయితే తగ్గడం లేదు, అలానే ఫ్యూచర్లో కూడా తగ్గదు కూడా. సో కోడింగ్ నేర్చుకోవడం ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. ఇది నేర్చుకోకుండా నేను జస్ట్ ప్రతిదీ కూడా నేను ChatGPT అడుగుతాను, నేను వర్క్ నేర్చుకుంటా అంటే మీరు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఏది నేర్చుకోలేరు. అసలు మీకు అర్థం కావాలి కదా, కోడ్ ఎలా రన్ అవుతుంది, కోడ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, సో ఇన్సైడ్ ఏం జరుగుతుంది, అది నేర్చుకోండి. ఓకే, ఏ బేసిక్ సింటాక్స్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, డీబగ్ చేయడం లాంటివి అద్భుతంగా చేస్తుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా యాప్ డిజైన్ చేయడం లేదా బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం లాంటి క్రియేటివ్ వర్క్ అనేది ఏ చేయగలదా? థింక్ చేయండి, ఒక క్రియేటివ్ వెబ్ డిజైనర్ క్యాచీ యూనిక్ డిజైన్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంటాడు. ChatGPT స్నిప్పెట్స్తో బేస్ లెవెల్ ఆటోమేషన్ అయితే వదులుతుంది, కానీ ఆ ఒరిజినాలిటీ, ఆ సోల్ అనేది ఏ క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్. సరే, మనం ఏని కాంపిటేటర్ కాకుండా టూల్గా యూజ్ చేయడం చాలా బెటర్ అప్రోచ్. సింపుల్ రిపిటేటివ్ టాస్క్ కానీ, టెస్టింగ్ కానీ, డీబగ్గింగ్ ఇలాంటివన్నీ కూడా ఏకి అప్పగిస్తే స్పీడ్ అండ్ ప్రొడక్టివిటీ అనేది రెండు పెరుగుతాయి. ఇంకా ఇమాజిన్ చేయండి, ఒక ఫుడ్ డెలివరీ యాప్లో జియో లొకేషన్ సజెషన్స్ జనరేట్ చేయడానికి ఏని వాడితే బేసిక్ చెక్స్తో స్పీడ్ పెరుగుతుంది. బాటమ్ లైన్, సింపుల్ అండ్ రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి ఏదో చేయించండి. క్రియేటివ్ అండ్ హై ఇంపాక్ట్ టాస్క్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఏ ఒక పవర్ఫుల్ టూల్, టర్బో చార్జర్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మనం ఏఐని యూజ్ చేస్తాం, బట్ ఫ్రీ అని అనుకోవడం ఒక పొరపాటు. టూల్స్ లైక్ ChatGPT, OpenAI ఇలాంటివన్నీ కూడా కంపెనీస్లో ఇంటిగ్రేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ OpenAIకి పే చేస్తుంటాయి, లైక్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇలాగా
సో సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక పవర్ఫుల్ సర్వీస్, కానీ డే ఎండ్లో ఏ కూడా ఒక బిజినెస్ మోడల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యూచర్లో ఏ మనకు ఫ్రెండ్ లాగా ఎవాల్వ్ అవుతుంది, కానీ రిపిటేటివ్ టాస్క్ హ్యాండిల్ చేస్తూ మనకు క్రియేటివ్ వర్క్ ఫోకస్ చేసుకునే ఫ్రీడమ్ అయితే పక్కా ఇస్తుంది. సో కోడర్స్ ఏఐని కాంపిటేటర్గా చూడకండి, ట్రీట్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. సో రొటీన్ టాస్క్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఏకి ఇచ్చేద్దాం. డీపర్ లెవెల్లో మనం ఏదైనా ఇష్యూస్ ఫిక్స్ చేయాలి, క్రియేటివ్ ఐడియాస్ మీద ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు మనం చేద్దాం. ఓకే, సో బాటమ్ లైన్ ఏంటంటే ఏ వల్ల మనకు పెద్ద హెల్ప్ అయితే ఉంటుంది, కానీ కోడింగ్ స్కిల్ని ఎప్పుడు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెక్ ఇన్సైట్స్. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా మీకు అడగాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.